హాయ్, వెల్కమ్ టు విద్యార్థి అకాడమీ. సో విద్యార్థి లర్నింగ్ యాప్. సో ఈరోజు మనం ఒకసారి కన్నా తీసుకున్నట్లయితే కానీ ఇక్కడ చూడండి, డిఎస్సి ఎస్ఏ బయాలజికల్ సైన్సెస్ 45 డేస్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ఏమేమి అప్డేట్స్ చేశాము ఈరోజు అనేటువంటిది ఈ గత 2 వారాలుగా జరిగినటువంటి షెడ్యూల్ ఒకసారి తీసుకోండి. బట్ ఈరోజు షెడ్యూల్లో అడ్వాన్స్డ్ షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చాను. సార్ ఎందుకు ఇచ్చారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది కొంతమంది అభ్యర్థులు ఎలా ఉన్నారంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పోతే కానీ అది ఎప్పుడవుతుందో సార్, కంప్లీట్ అవుతుందా లేదా అంటే కొంతమంది ఎలా ఉంటారు, స్లో రన్నర్స్ ఉంటారు, ఫాస్ట్ రన్నర్స్ ఉంటారు, అటు ఇటు కాకుండా మీడియం కూడా ఉంటారనమాట. సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేనేం చేశానంటే ఇక్కడ చూడండి. సో ఎవరైనా కానీ మన డిఎస్సి ఎస్ఏ బయాలజికల్ సైన్స్ 45 డేస్ ప్రోగ్రాంలో ఏమేమి ఉన్నదంటే ఇట్లా చూడండి, ఫోల్డర్స్ ఈ విధంగా ఉంటాయి. వీక్ 1, వీక్ 2, వీక్ 3. సో వీక్ 3 వచ్చేసి నేను క్లియర్గా ఇచ్చాను. సో 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు 24, 25, 26, 27, 28, 29, 30 7 డేస్. ఓకేనా? సో ఈరోజు వీక్ 3 గురించి మాట్లాడి ఒకసారి సో సేమ్ ఆ విధంగా వీక్ 1, వీక్ 2 ఏ విధంగా ఉన్నాయో రెఫర్ చేయండి. సో వీక్ 3లో వచ్చేసి ఆల్మోస్ట్ నేను అప్పటికే అంటే ఈరోజు లాంచ్ అయింది 13 టెస్టులు అనేటువంటిది అడ్వాన్స్డ్గా నేను అప్డేట్స్ చేశాను ఇక్కడ. అందులో ఒక 5 టెస్టులు చేసి డెమో కోసం అడుగుతుంటే ఫ్రీగా కూడా ఎనబుల్ చేశాను. అది రేపు సాయంత్రం వరకు ఎనబుల్ ఉంటుందన్నమాట. రేపు సాయంత్రం అంటే 25 మార్చి 2025 మంగళవారం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, వీక్ 3 షెడ్యూల్ ఒకసారి చూస్తాం. వీక్ 3 షెడ్యూల్ ఏ విధంగా ఉన్నది అనేది ఒకసారి కానీ మనం అబ్జర్వ్ చేస్తే కానీ సో మీకు ఈ విధంగా ప్రతిదీ కూడా చూడండి. 24వ తేదీ ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకనియోడర్మేటా, హెమికార్డిటా వర్గాలు డన్. ఓకేనా? నెక్స్ట్ 25 రేపు వృక్షరాజ్యం, తర్వాత జంతు వైవిధ్యం, తర్వాత మెథడాలజీ లేదు. 26వ తేదీ మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఈవెంట్ పేజీ నెంబర్లతో సహా తెలుగు అకాడమీ బుక్కు, తర్వాత జంతు వైవిధ్యం 2, తర్వాత జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు. ఆల్రెడీ ఇది నేను సెకండ్ వీక్లో కవర్ చేయమని చెప్పాను. సో అది ఫుల్ చాప్టర్ మనకు గ్రాండ్ టెస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ 27వ తేదీ మొక్కల్లో ప్రత్యుత్పత్తి, అంటే ఇక్కడ మొక్కల్లో ప్రత్యుత్పత్తిలో వచ్చేసి ప్రత్యుత్పత్తి విధానాలు యూనిట్ 6 అది కవర్ అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి తర్వాత 28వ తేదీ దానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్. తర్వాత ప్రోటోజోవన్ల గ్రమణ ప్రత్యుత్పత్తి ఫుల్ చాప్టర్, ఎందుకంటే చిన్న చాప్టర్ కాబట్టి ఇది. తర్వాత విద్యా ప్రమాణాలు, మెథడాలజీ. ఎందుకు విద్యా ప్రమాణాలు కొన్నే ఉన్నాయి, సో వాటికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అడగడం. సో తర్వాత ఇది జంతు వైవిధ్యం గ్రాండ్ టెస్ట్ రివిజన్ అవుతున్నది ఇక్కడ. తర్వాత ప్రోటోజోవన్ల గమనం ప్రత్యుత్పత్తి రివిజన్ అయిపోతుంది. తర్వాత 30వ తేదీ ఫ్రెష్గా మనము బాట్ని 7వ చాప్టర్ అయినటువంటి పుష్పించే మొక్కల లైంగిక ప్రతిపత్తి, ఇది కొంచెం పెద్ద చాప్టర్. సో దాన్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రకారము మనం ఆల్రెడీ టెస్టులు కూడా ఇక్కడ ఈరోజు చూడండి. ఆర్థ్రోపోడా ఇచ్చేసా, మొలస్కా వర్గం, తర్వాత ఇకనియోడర్మేటా, సో అవి ఇవ్వడం జరిగింది. తర్వాత హెమికార్డిటా వచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేసేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ డే 2లో వచ్చేసి హెమికార్డిటా వర్గం ఉన్నది. సో తర్వాత జంతు వైవిధ్యం 2. సో జంతు వైవిధ్యం 2 కూడా లెసన్ ఆల్రెడీ నేను అప్డేట్ చేసేసాను అనమాట. నెక్స్ట్ దాని తర్వాత డే 3కి సంబంధించి జంతు వైవిధ్యం 2 అంటే పార్ట్ 2 అంటే ఇంకొంచెం ముందరుండేది అది. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి విధానాలు టెస్ట్ అనేటువంటిది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డే 4 వచ్చేసి 3 టెస్టులు అవైలబుల్. ప్రోటోజోవన్ల గమనము ప్రత్యుత్పత్తికి సంబంధించి అప్డేట్ చేయడం జరిగింది. సో ఇంకా రిమైనింగ్ టెస్టులు వచ్చేసి పెండింగ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డే 5 సంబంధించి ప్రత్యుత్పత్తి విధానాలు గ్రాండ్ టెస్ట్ ఉన్నది కదా, అది మాత్రము ఆ రోజు మాత్రమే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అడగడం, హైలీ లెవెల్ క్వశ్చన్స్ అడగడం అనమాట జరుగుతుంది. తర్వాత డే 6 వచ్చి జంతు వైవిధ్యం గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత డే 7 వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ పుష్పించే మొక్కల్లో ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను. సో తర్వాత ఆ గ్రాండ్ టెస్ట్ మాత్రం అప్డేట్ ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ వచ్చేసి మెథడాలకు సంబంధించి ఇవి. కొంతమంది అనవసరంగా సారు అప్డేట్ చేసినప్పుడే వస్తుంది అనేటువంటిది అపోహలు పెట్టుకోవద్దండి. ఆల్రెడీ నేను అప్డేట్ చేసేసాను. కొంతమంది ఎవరైతే ఆల్రెడీ చదివిండే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా తీసేసుకోండి, నో ప్రాబ్లం. ఆ చెప్పిన డేట్కే చేయాలనేటువంటిది ఒక విధానం ఏం లేదు. ఎప్పుడు చదివినా, ఎక్కడున్నా, ఎనీ టైం, ఎనీవేర్, మీరు హౌ మనీ టైమ్స్ యూ హ్యావ్ టు అపియర్ ద టెస్ట్ యూ క్యాన్ అటెండ్.
నో ఇష్యూస్. ఓకేనా. ఇంకా నా సైడ్ ఉన్నటువంటిది ఇంకొక నెరవేర్చకపోయింది ఏంటంటే సొల్యూషన్స్ రేపటి నుంచి వీక్ 1 నుంచి కూడా నేను సొల్యూషన్స్ వన్ బై వన్ కవర్ చేసేసుకుంటూ వస్తాను. ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా కానీ పర్వాలేదు, ఎర్రర్స్ అనేటువంటిది క్లియర్ చేస్తాను. ఇది కూడా ఒక 2-3 డేస్లో అది కూడా కంప్లీట్ అయిపోతే తర్వాత వీక్ 4 అడ్వాన్స్డ్గా వెళ్ళిపోతుంది అనమాట. సో అతి తొందరలో వచ్చేసి మనం సెకండ్ ఇయర్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొక విషయం ఏమంటే ఇంగ్లీష్ మీడియం కూడా సేమ్ ఈ విధంగానే 149 రూపీస్కే ఇంగ్లీష్ మీడియం కూడా అందిస్తాను. సో ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఏది బాటనీ, జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సపరేట్గా కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంలో అభ్యర్థులకి యూజ్ అవుతుంది, తర్వాత తెలంగాణలో రాసేటువంటి అభ్యర్థులకి యూజ్ అవుతుంది, ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి యూజ్ అవుతుంది. ఇటువంటి షెడ్యూల్ వచ్చేసి మన స్టేట్లోనే ఎక్కడ కూడా లేదు. సో ఇఫ్ యూ వాంట్ ఫాలో ద షెడ్యూల్, సో యూ కెన్ టేక్ ఇట్, జస్ట్ యూ కెన్ పే దట్ 149. ఇది కూడా ఈ ఉగాది పండగ వరకు ఆఫర్ అనేటువంటిది పొడిగించడం జరిగింది. సో తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా యాస్పిరెంట్ మన డిఎస్సి ఎస్ఏబ్ అనేది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఇంకా కూడా బాగా నాణ్యతంగా అందించడానికే నా వంతు కృషిగా యాజ్ యాస్పిరెంట్గా నేను ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది ఇంకా యాప్ విషయం వస్తే కానీ మీరు యాప్ని చేసి ప్లేస్టోర్లోకి పోయేసి విద్యార్థి అని కొట్టేసండి. విద్యార్థి యాప్ అని కొట్టద్దు, విద్యార్థి అకాడమీ అని కొట్టేస్తే అక్కడ మీకు వచ్చేసి యాప్ అనేటువంటిది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. సో మీరు దాన్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.